హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు అయితే ఒక ఫోన్ ఛార్జింగ్ చేసేటప్పుడు మీరైతే 5 మిత్స్కి అయితే గురవుతుంటారు. మిత్ అంటే మనకి అపోహ అనమాట. సో మీరు ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ అపోహలు అయితే పడి ఉంటారు. సో దానివల్ల మీరు ఫోన్ ఛార్జింగ్ చేసేటప్పుడు కొంచెం అయితే భయపడుతుంటారు. సో ఈరోజు మీకు ఒక క్లారిటీ అయితే మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. సో ఈ అయితే మీరు మిత్స్ ఉంటాయి కదా, సో వీటిని అయితే మీరు కంప్లీట్గా అయితే వాష్అవుట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది, మనం ఛార్జింగ్ చేసేటప్పుడు మన ఫోన్ పేలుతుందా, సో ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేసి చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉంటాయి. సో మీ ఏదైతే క్వశ్చన్స్కి అయితే నేను ఫుల్ స్టాప్ అయితే పెట్టబోతున్నాను. సో అంతకన్నా ముందు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీరు పొందండి. నా లేట్ చేయకుండా ఫస్ట్ మిత్ నుంచి అయితే మొదలు పెడదాం. సో ఫస్ట్ మిత్ వచ్చేసరికి ఛార్జింగ్ ఓవర్ నైట్ లీడ్స్ టు బ్యాటరీ ఓవర్లోడ్. సో రాత్రి అంతా ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ అనేది ఓవర్లోడ్ అయిపోతుంది, దానివల్ల ఫోన్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది అని చెప్పేసి చాలామంది అయితే మీరు అనుకుంటుంటారు. కొంతమంది అయితే నైట్ టైం ఛార్జింగ్ పెట్టడమే మానేసి ఉంటారు. సో అది వచ్చేసరికి 100% అయితే నిజమైతే కాదు. సో ఇప్పుడున్న మనకి స్మార్ట్ ఫోన్స్ అనేవి మరింత స్మార్ట్గా అయితే తయారవుతున్నాయి. సో దాంట్లో యూజ్ చేసే బ్యాటరీ యొక్క కెపాసిటీ కానీ, సో అలాగే మనకి బ్యాటరీని ఓవర్లోడ్ కాకుండా యూజ్ చేసే టెక్నాలజీ కూడా ఇంక్రీజ్ అయిందనమాట. సో ప్రజెంట్ మనం చూసుకున్నామంటే స్మార్ట్ ఫోన్స్లో మీరు చూసే ఉంటారు. సో లాస్ట్ మనకి 100% ఛార్జింగ్ అయ్యేటప్పుడు ట్రికలింగ్ ఛార్జింగ్ అనేసి మీకైతే అక్కడ కనపడుతుంటుంది. సో ఈ ఛార్జింగ్ వల్ల మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ఒకవేళ కంటిన్యూగా మీరు పవర్ సప్లై చేస్తున్నా కానీ, సో దానికి ఎంత అవసరం ఉందో అంతే మీరు ఛార్జ్ అయితే చేసుకుంటుంది. మిగతాదంతా మనకి అయితే 100% అయినాక దాన్ని డిశ్చార్జ్ అయితే చేస్తుంది. ఒకవేళ దాని పర్సెంట్ అనేది 99%కి దిగిపోయిందంటే మాత్రం సో అగైన్ మనకి 100% వరకు అయితే ఛార్జ్ చేస్తుంది. సో మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ లాస్ట్ ట్రికలింగ్ ఛార్జింగ్ అనేసి మనకి 100% అయితే యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు నైట్ టైం ఫోన్ పెట్టేసి అయితే మనకి ఛార్జింగ్ పెట్టేసి పనుకునే కానీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. ప్రజెంట్ అయితే మనకి టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది. సో ఇది అయితే మీరు నమ్మకండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నామంటే, ఇది వచ్చేసరికి ఆల్వేస్ డిశ్చార్జింగ్ బ్యాటరీ ఫుల్లీ హెల్ప్స్ ఇట్ లాంగిటివిటీ. సో ఇదేమవుతుందంటే, మనకి ఒక ఫోన్ వచ్చేసరికి బ్యాటరీని 100% ఛార్జ్ చేశాక, సో దాని వచ్చేసరికి మనం 0% యూజ్ చేసి, అంటే కంప్లీట్గా ఫోన్ వచ్చేసరికి 0% యూజ్ చేసి అప్పుడు మనం ఛార్జ్ చేస్తే బ్యాటరీ యొక్క లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేసి చాలామంది అయితే అనుకుంటుంటారు. ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం, సో ఒకవేళ మీరు ఆ ఫోన్ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది మీరు పెంచాలనుకుంటే, సో 20 లేదా 30% వచ్చేంత వరకు మీ ఫోన్ అయితే యూజ్ చేయండి. సో దాని తర్వాత మీరు ఛార్జింగ్ పెట్టాక, సో అప్ టు మీరు 100% ఛార్జ్ చేయకుండా దాన్ని 90% లేదా 80%, సో ఈ బిట్వీన్లో మీరు ఛార్జింగ్ అనేది చేశాక అప్పుడు మీరు ఫోన్ యూజ్ చేస్తే మాత్రం మీకు బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువైతే వస్తుంది అనమాట. సో అంతేగాని మీరు కంప్లీట్గా అయితే 100% నుంచి 0%కి ఫోన్ని డెడ్ అయ్యేంత వరకు మీరు యూజ్ చేసి మళ్ళీ మీరు ఫ్రెష్గా అయితే ఛార్జింగ్ చేశారంటే మరి 100% వరకు అయితే సో మీ బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోయే అవకాశం అయితే ఎక్కువ ఉందనేసి సో చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. సో ఈసారి మీరు ఏదైతే ఫోన్ బ్యాటరీ ఛార్జ్ చేయాలనుకుంటే సో 30% లేదంటే 20%, సో అంతవరకు వచ్చేంత వరకు మీరు ఫోన్ అయితే యూజ్ చేయండి. సో దాని తర్వాత మీరు 90 లేదా 95%, సో ఆ టైం వరకు అయితే మీరు అయితే బ్యాటరీని అయితే రీఛార్జ్ అయితే చేయండి. సో ఇప్పుడు మధ్య మనకి ఫాస్ట్ ఛార్జింగ్స్ అయితే వస్తున్నాయి. సో ఈ ఫాస్ట్ ఛార్జింగ్స్ వల్ల కూడా మనకి బెన్ అయితే మొబైల్ అయితే ఛార్జ్ అయిపోతున్నాయి. సో దానివల్ల మనకి కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు వేడి కంటే మనకి మొబైల్ హీట్ ఎక్కితే మాత్రం మీరు పౌచ్ అయితే తీసేయండి. ఎక్కువ మీరు అయితే ఎయిర్ ఫ్లో అవుతుంటుంది కనుక సో అక్కడైతే మీరు ఫోన్ అయితే ఛార్జ్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ మిత్ వచ్చేసరికి, సో ఛార్జింగ్ ఫోన్ ఆన్ ఏ కోల్డ్ సర్ఫేస్ ప్రొటెక్ట్ ఇట్స్ బ్యాటరీ లైఫ్. అంటే మనకి అయితే ఫోన్ ఛార్జింగ్ చేసేటప్పుడు ఒక కోల్డ్ సర్ఫేస్ మీద ఛార్జ్ చేస్తే బ్యాటరీ లైఫ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అనేసి మనం అయితే చాలామంది అయితే అనుకుంటున్నాం. సో జనరల్లీ మనం ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు ఫోన్ వచ్చేసరికి మరింత వేడి కానీ సో ఎక్కువ హీట్ని అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో దీనివల్ల మనం ఏమనుకుంటామంటే, సో హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి అయితే కోల్డ్ సర్ఫేస్ మీద కానీ లేదంటే ఏసీ ముందర ఇట్లా పెట్టడం వల్ల అయితే మనకి ఫోన్ అనేది కూల్ అవుతుంది అనేసి మనం అయితే చాలామంది అయితే అనుకుంటారు. సో కొంతమంది చేస్తూనే ఉంటారు. సో ఇలా చేయడం వల్ల కూడా మనకి ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. సో ఎందుకంటే మనకి ఫోన్ ఛార్జింగ్ చేయడం వల్ల హెవీ అనేది హీట్ అనేది మనకి జనరేట్ అవుతుంది. సో దాన్ని మనం ఇట్లా మాన్యువల్గా అంటే మనకి ఏసీ ముందర పెట్టడం కానీ కూల్డ్ సర్ఫేస్ ముందర పెట్టి కూల్ చేయడం వల్ల బ్యాటరీ యొక్క లైఫ్ స్పాన్ అనేది సో కంప్లీట్గా అయితే డ్రైన్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో మామూలుగా మీరు అట్లా ఛార్జ్ చేయాలనుకుంటే పైన అయితే కేస్ అయితే తీసేయండి, ఏదైతే ఫ్రీ ఫ్లో ఎయిర్ ఉంటుంది కదా, సో అక్కడైతే మీరు
ఛార్జ్ చేయడానికి అయితే ట్రై చేయండి, మీకు ఫోన్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ 4th మిత్ గురించి మాట్లాడామంటే సో యూజింగ్ ఫోన్ వైల్ ఛార్జింగ్ ఎఫెక్ట్స్ బ్యాటరీ లైఫ్ స్పాన్. సో మనకి ఛార్జింగ్ పెట్టి ఫోన్ యూజ్ చేయడం వల్ల బ్యాటరీ యొక్క లైఫ్ స్పాన్ అనేది డిక్రీజ్ అయిపోతుందని సో చాలామంది అనుకుంటున్నారు. మనం జనరల్గా ఫోన్ అనేది ఛార్జ్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు, బట్ దీనికన్నా మెయిన్ రీజన్ వచ్చేసరికి సో ఇప్పుడు మనకి ఒక ఫోన్ 2 hours లేదా 2.5 hoursలో మనకి ఛార్జింగ్ అయితే ఫుల్ అయిపోతుంది. మనం ఫోన్ యూజ్ చేయడం వల్ల ఆ టైమింగ్ అనేది ఎక్కువైతే అవుతుంది. సో అందువలన మనకి ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు యూజ్ చేయదని చెప్తారు. అందులో మరింత హీట్ అనేది ఇంటర్నల్గా అయితే డెవలప్ అవుతుంది. సో అందుకనే మనం ఫోన్ యూజ్ చేయొద్దని చెప్తారు, కానీ సో 100% అయితే మనం యూజ్ చేయకూడదని కాదు, ఇది జస్ట్ ఒక మిత్ మాత్రమే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మిత్ గురించి మాట్లాడినామంటే ఏదైతే సో వైఫై ఆన్ టేక్స్ కన్జప్షన్స్ ఎ లాట్ ఆఫ్ బ్యాటరీ. సో మన ఫోన్ జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది దగ్గర వైఫై హాట్స్పాట్స్ అయితే ఉంటాయి, వైఫై అయితే యూజ్ చేస్తుంటారు. సో మనం కంటిన్యూగా అయితే వైఫై అనేది ఆన్ చేస్తుండాలి, ఆఫ్ చేస్తుండాలి. సో కొంతమంది వచ్చేసరికి మన వైఫై కంటిన్యూగా ఆన్ చేసి పెట్టడం వల్ల బ్యాటరీ బ్యాకప్ అనేది రాదనేసి చాలామంది అయితే అంటుంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఒక మిత్ మాత్రమే. సో మీరు వైఫై అనేది సో చాలా తక్కువ బ్యాటరీని అయితే యూజ్ చేసుకుంటుంది. ఒకవేళ మీరు వైఫై యూజ్ చేసే వాళ్ళైతే మీరు పొద్దుసం మనకి వైఫై ఆన్ చేసి ఆఫ్ చేయడం వల్ల మీకే బోర్ అయితే పడుతుంటుంది. సో మీరైతే ఏం ప్రాబ్లం అయితే లేదు, వైఫై ఆన్ చేసి కూడా మీరు బ్యాటరీ బ్యాకప్ అయితే మీరు పొందొచ్చు. సో మనకి వైఫై అనేది పెద్దగా బ్యాటరీ బ్యాకప్ అనేది యూజ్ చేసుకోదు. సో ఇది మనకి అయితే వైఫై ఆన్ చేసి కూడా ప్రజెంట్ మనం అయితే ఫోన్స్ అనేవి యూజ్ అట్లాగే వదిలేయచ్చు, బ్యాటరీ మీద పెద్ద ఎఫెక్ట్ అయితే మనకి పడదు. సో ఇప్పుడు చూసుకున్నామంటే వైఫై కూడా తన చుట్టుపక్కల అయితే సిగ్నల్స్ మనకి దొరకకుంటే మాత్రం ఆటోమేటిక్గా వైఫై అనేది అంతకదే స్టాప్ అయిపోతుంది. సో ఇది ఒక మంచి టెక్నాలజీ చెప్పొచ్చు. సో మనకి స్మార్ట్ ఫోన్స్ అనేవి మరింత స్మార్ట్గా తయారవడం వల్ల సో అయితే మనకి ఇలాంటి అయితే మిత్స్ అనేవి మనం నమ్మాల్సిన అవసరం అయితే ఏముండదు. సో ఫ్రెండ్స్, ఇది మనకి టాప్ 5 మిత్స్. సో చాలామంది అయితే అపోహపడుతుంటారు కదా బ్యాటరీ ఛార్జ్ చేసేటప్పుడు. దీనైతే మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ గురించి అయితే చెప్పండి. మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియో అయితే కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.